నమస్కారం. ఈరోజు మనం మామిడి చెట్టు గడ్డి మొక్క అనే కథ గురించి తెలుసుకుందాము. అనగనగా ఒక అడవిలో మామిడి చెట్టు గడ్డి మొక్క పక్కపక్కనే ఉండేవి. మామిడి చెట్టు ఎప్పుడూ గడ్డి మొక్కతో, ఓయి గడ్డి మొక్క, నీవెప్పుడు చూసినా నేలనే కరుచుకుపోయి ఉంటావే, నన్ను చూడు ఎంత దృఢంగా పొడవుగా ఉన్నానో, అయినా నీకు నాకు సామ్యమేమిటిలే అంటూ హేళన చేస్తూ ఉండేది. ఆ మాటలు కొన్నాళ్ళు భరించింది గడ్డి మొక్క. మామిడి చెట్టు తరచూ అలా ఎగతాళి చేస్తూ ఉండటం దానికి అసలు నచ్చలేదు. ఓసారి దానికి సమాధానంగా గడ్డి మొక్క, ఓ మామిడి చెట్టు, నీవే గొప్పవాడివని దృఢంగా ఉన్నావని విర్రవీగకు. ఎంత చెట్టుకు అంత గాలి అని పెద్దలు అంటూ ఉంటారు కదా, నాకుండే బలం నాకు ఉందిలే అనేది. ఒకసారి కుండపోతగా వర్షం కురవటం ప్రారంభించింది. గడ్డి మొక్క నీటిలో మునిగిపోయింది. దాన్ని చూసి మామిడి చెట్టు, గడ్డి మొక్క, నేను బలవంతుడనని ఇప్పుడైనా ఒప్పుకుంటావా? చూశావుగా నువ్వు ఎంత అల్పుడవో అంటూ పకపకా నవ్వింది. కొన్ని రోజులు గడిచాయి. గడ్డి మొక్క నిలదొక్కుంది. కాలం గడుస్తోంది. మరికొన్నాళ్లకు పెద్ద తుఫాను వచ్చింది. ఈదురుగాలులు వేయటం మొదలుపెట్టాయి. కొన్ని క్షణాలలోనే ఉరుములు మెరుపులతో వర్షం పడసాగింది. ఈదురుగాలుల తాకిడికి మొదట మామిడి చెట్టు కొమ్మలు విరిగిపోయాయి. గాలులు మరింత ఉధృతం అయ్యేసరికి ఆ ధాటికి తట్టుకోలేక ఒక్కసారిగా మామిడి చెట్టు వేళ్లతో సహా నేల కూలిపోయింది. అప్పుడు గట్టి మొక్క విచారవదనంతో, అయ్యో మామిడి చెట్టు, చూశావు కదా నీ బలం ఏపాటితో, ఒక్క ఈదురుగాలికి నేల కూలిపోయావు. నేను ముందు పడిపోయినా తిరిగి లేవగలిగాను. ఒక్క విషయం మాత్రం గ్రహించు, ఎప్పుడూ కింద ఉన్న వారిని పైకి రమ్మని ప్రోత్సహించాలి. అంతేకాని చేతనైతే మనకు తోచిన సహాయం చేయాలి. అంతేగాని ఎవరినీ అపహాస్యం చేయకూడదు అంటూ హితబోధ చేసింది గడ్డి మొక్క. అవును, నువ్వు చెప్పింది నిజమే మిత్రమా, నన్ను క్షమించు అంటూ మామిడి చెట్టు ప్రాణాలు వదిలింది. ఇదండి ఈరోజు కథ, మామిడి చెట్టు గడ్డి మొక్క. ధన్యవాదములు.